Hello all, welcome back to our YouTube channel of Free India Updates and AP Diploma Results C16, C20, C23 రిజల్ట్స్ అప్డేట్ గురించి ఈ వీడియోలో చెప్తానండి. చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో యాజ్ ఇఫ్ యూ సీ దట్ సర్వర్స్ అనేది చాలా స్లోగా నడుస్తున్నాయి అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఎట్ ఎనీ టైం. సో ఈరోజైనా రావచ్చు అండ్ రేపైనా రావచ్చు రిజల్ట్స్ అనేది. సో మ్యాక్సిమం ఈ 2 days వితిన్ 2 daysలో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయితే అవుతుంది. అండ్ స్పెసిఫిక్ వాళ్ళకు కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే రిజల్ట్స్ అనేది ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. సో మీరైతే చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్ అనేది. సో వితిన్ 2 daysలో ఎప్పుడైనా రావచ్చు. సో రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం ఈ 2 daysలో 2-3 daysలో రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ హోప్ మ్యాక్సిమం అయితే కరెక్షన్ అన్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ అయిపోయింది. అండ్ 3 levels ఆఫ్ స్క్రూటనైజింగ్స్ ఉంటాయి రిజల్ట్స్ డిక్లరేషన్కి. సో ఆ ప్రాసెస్లో మేబీ ఏమైనా తేడా లేట్ ఉండొచ్చు. సో అందుకే ఈ రిజల్ట్స్ అనేది డిలే అవుతున్నాయి. మ్యాక్సిమం ఆల్రెడీ 60 days అయితే అయిపోయింది రిజల్ట్స్ డిక్లరేషన్కి. సో మేబీ వితిన్ 2-3 days ఈరోజు కానీ రేపు కానీ రిజల్ట్స్ అనేది పక్కా డిక్లేర్ అయితే అవుతుంది. సో డోంట్ బీ వరీ అబౌట్ ద రిజల్ట్స్. మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అనేది బాగానే ఉన్నాయంట ఈసారి. సో దిస్ ఇస్ అప్డేట్ ఫ్రమ్ ఎస్పీటెక్. సో డోంట్ బీ వరీ అబౌట్ దట్. మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అవుతారు అండ్ మెయిన్లీ the results will be declared by today or tomorrow. That's it guys, and thank you for watching this video. Thank you so much. అండ్ మీరు అడగచ్చు చాలా యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ చెప్తున్నారు బట్ ఎవరు కరెక్ట్ డేట్ చెప్పట్లేదని. సో ఏంటంటే రిజల్ట్స్ అనేది ఎట్ ఎ టైం వాళ్ళకు కూడా ఎవరికి తెలియదండి. ఎందుకంటే హైయర్ అథారిటీస్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళని అన్నీ చెక్ చేసిన తర్వాత రిజల్ట్స్ ప్రాసెసింగ్ అవన్నీ అవన్నీ ఓకే అయితేనే మీకు ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారండి. అండ్ సో ఏమైనా లూప్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ డిప్లొమా వాళ్ళతో కొన్ని యూనివర్సిటీస్ టైఅప్స్ ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీలో ఏ రిజల్ట్స్ రిలీజ్ అయినా ఈ రిజల్ట్స్ అనేది డిలే అవుతుంది. సో అది కూడా ఒక కారణం ఉన్నది. అండ్ మెయిన్లీ క్రిస్మస్ వీక్ అండ్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అవుతుంది. బట్ మ్యాక్సిమం ఈ January 1st week లోపు అందరూ పాస్ అవుతారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ మీరు ఎంత పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ JNTU updates. Thank you.